ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగే ముందు రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఇంట్లోనే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి లోటు అనేది రాకుండా సంతోషంగా జీవిస్తారని వేద పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఏం చేస్తే ఆ భగవంతుని కృప మీ మీద పడి ఐశ్వర్యానికి లోటు లేకుండా జీవిస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను తెలుసుకుందాం. ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది. ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోరు, కానీ మన పురాణాలలోనూ తిరగేస్తే అందులో ఇలాంటి సందర్భాలు బోలెడు కనపడతాయి. దానిని గురించి తెలుసుకుందాం. అలాంటి వాటిలో కచ్చడి కథ ఒకటి తెలుసుకుందాం. కచిడి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు. గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతినే స్మరించుకుంటూ ఉండడానికి నిర్ణయించినదైనదా. బృహస్పతి మూడవ భార్య అయిన మమతకు బృహస్పతికి పుట్టిన కొడుకులు భరద్వాజ, కచుడు, క్షీరసాగర. మదములకు పూర్వం జరిగిన కథ. దేవదానములకు అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు. దేవదానం యుద్ధాలు అతి భయంకరంగా జరిగేవి. ఇరు పక్షాలలో ఎందరో సైనికులు అసువులు బాసేవారు. ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్రతపస్సు చేసి అమృత సంజీవని విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది, యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్లు మళ్లీ దేవతలపై పడి పోరు సాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవత గురువు బృహస్పతిలవారు తన కుమారుడైనటువంటి కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృత సంజీవని అభ్యసించి రమ్మని ఆదేశించాడు. పాపబతి తెలియని రాక్షసులతో వ్యవహారము తన కుమారునికి ప్రాణాలకే అపాయము అని తెలిసి కూడా ధర్మ సంస్థాపనార్థం తన కుమారుడ్ని ఆ అసాధ్య కార్యము నిర్వహించుకుని రమ్మని పంపించినాడు. బృహస్పతి అయిన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యులు వద్దకు వెళ్లి సాష్టాంగ ప్రణామములు చేసి, గురుభ్యో నమః స్వామి, నేను అంగీస గోత్ర జాతకుడను, దేవగురువులైన బృహస్పతి వారి తనయుడను, నన్ను కచుని అని పిలుస్తారు, విద్యార్థినే మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు. కచ్చిన వినయానికి సంతోషించి శుక్రుడు, నాయన వినయ విధేయతలే విద్యార్థులకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడ్నే శిష్యుడిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించే తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు. కచూడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని దోదకాలతో స్నానాది కార్యక్రమాలు నిర్వహించే సంధ్యావందనాది కార్యక్రమాలను యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేద శాస్త్రాలు అభ్యసించేవాడు. శుక్రశరణునికి యవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అని పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమైనది. పైగా కచునిపై మనసు పడింది. కాని కఠోర బ్రహ్మచర్యవంతుడైనటువంటి కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు. కచుడు గురుపుత్రుక అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి. కచ్చిన మంచితనం చూసి ఆసియాతో మిగతా రాక్షస శిష్యులందరూ కూడా సమావేశమై ఇలా అనుకునేవారు, వీడు మన శత్రువుల పక్షము, వీడికి మృత సంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరము కనుక వీడిని చంపి పారేద్ దాం అనుకునేవారు. శుక్రుని గోవులను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్న కచుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆకర్గసులు కచుడు రావటం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో, నాన్న ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందనం సమయానికి అయినా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కాని ఇవాళ ఎంత ప్రొద్దు ఎక్కినా ఇంతవరకు రాలేదు. దయచేసి మీ దివ్య దృష్టితో కచుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృత సంజీవనే విద్యతో కచున్న బ్రతికించాడు. ఈ సాధ్యచే బాధపడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసినది. మరునాడు మళ్లీ కచోనే సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మధిరలో కలిపి వినయంగా శుక్రుడికి ఇచ్చారు. శుక్రుడు మధిరను పానం చేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్లీ తండ్రితో మొరపెట్టుకున్నది. దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి, ఈ రాక్షసులు చాలా కిరాతకులు, తెలియకుండా నేనంత తప్పు చేశాను. ఈ మదీనా పానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది అనుకుని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరగకూడదని ఈ విధముగా కట్టడి చేసినాడు. ఎంత కొంచెమైననో చేయరాదు, అది మహాపాపము, ఎలా ధర్మ నియమం.
తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు, కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా, నేను చేసిన తప్పును సరిదిద్దుకునేదను, మృత సంజీవని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచ్చునకు ఉపదేశించెదను, ఆపే అతనిని బ్రతికించెదను. కచ్చుడు నా హృదయము చీల్చుకొని వచ్చి మృతుడైన నన్ను బ్రతికించెదడు. కొన్నాడు శుక్రుడు అలాగే చేశాడు. కచ్చుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువుగారిని బ్రతికించినాడు. ప్రమాణము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచ్చుడు, సోదరి, నీవు నా గురుపుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు, నీకేలాంటి అధర్మ కోరిక కలుగరాదు అని హితవో చెప్పాడురాకరించిన కచ్చునిపై కోపగించుకున్నా. దేవయాని ఇలా శపించినది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు దేవయాని అన్నాడు. దేవి అని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు. కచ్చుడు, చెల్లి, విద్య ఎన్నడూ కూడా విద్య నీరుపయోగం కాదమ్మా. ఈ విద్య నాకు ఉపకరించకపోతే నేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజ శ్రేష్టమైన నా విద్య ఉపకరించుట కన్నా నాకేమీ కావాలి అని చెప్పి ఆనందముగా తిరిగి వెళ్ళిపోయాడు. కాచుడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే విద్య ఎంతో గొప్పది అయినా సరే, దాన్ని నేర్చిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే, మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే అది చివరకు ఇలా తమ వినాశనానికే దారితీస్తుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యవస్థను కాపాడడానికి ఒక తప్పు చేయటం సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, స్త్రీలు ప్రతిరోజు ఇంట్లో అన్నం వండుతారు. అలా అన్నం వండే ముందు బియ్యం కడుగుతారు కదా, అలా బియ్యం కడిగే ముందు మీరు వండడానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో నుండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడికి అర్పించినట్లుగా భావించి మీ సమస్యలు తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండినాక తీసి దానం చేయటం ఒక ఎత్తైతే, అన్నం వండకం ముందే అంటే పొడి బియ్యం తీసిన తర్వాత ఆ బియ్యంలో నుండి ఒక గుప్పెడు బియ్యం తీసి మనసులో సంకల్పం చెప్పుకుని ఒక సంచిలో లేదా వస్త్రంలో వేసి భద్రంగా ఎవరికీ తెలియకుండా దాయండి. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 రోజులు లేదా నెల రోజులు చేయండి. అంటే ప్రతిరోజు బియ్యం కడిగే ముందు గుప్పెడు బియ్యం తీసి ఒక మూటలో వేసి భద్రంగా ఉంచండి. తర్వాత ఈ మూటను తీసి మీకు జీవితంలో దేనికి లోటు రాకుండా ఉండాలని చెప్పే సంకల్పం చెప్పుకుని ఈ బియ్యాన్ని లేనివారికి గాని, కుంటివారికి గాని, ముసలివారికి గాని, పేదవారికి గాని దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం పొందుతారు. ఎందుకంటే ఆత్మీయ పరమాత్మ అని పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరి ఆత్మ అనేది భగవంతునితో సమానం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహంలో ఉన్న ఆత్మ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు. కుంటివారు, గుడ్డివారు, పేదవారు, ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగానే తీసిన బియ్యాన్ని దానం ఇవ్వటం వలన వారిలోనే ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించటం వలన వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు. మీరు సుఖంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారి మనసు అంటే ఆత్మ మిమ్మల్ని దీవిస్తుంది. సరే, ఆ పుణ్యం ఊరికే పోదు. మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. అన్నం వండి దానం చేయడం వేరు, బియ్యం కడగాక ముందే బియ్యం తీసి దాచి దానం చేయడం వేరు. ఇలా చేయటం వలన మీ వ్యాపార అభివృద్ధితో పాటు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. దీవెనలు పొందుతారు. ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఎప్పుడు ఆనందంగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా బియ్యం ఒకేసారి ఒక 10 కేజీలు తీసుకెళ్లి దానం చేయవచ్చు. కానీ మీ ఇంట్లో ఉండే బియ్యం నుండి సపరేటుగా బియ్యం తీసి ఆడవారు ఏ విధంగా చేయటం వలన మరింత రెట్టింపు ఫలితం కలుగుతుంది, అద్భుత ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా ఈ విధంగా చేసి పరమాత్మ అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.